కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న జియో ఇప్పుడు తాజా ఆఫర్లతో కస్టమర్లకు కష్టాలను కొని తెచ్చిపెట్టేలా ఉంది. జూలై 15తో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ ముగిసిపోతున్న నేపథ్యంలో జియో ఇప్పుడు కొత్త ఆఫర్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో భాగంగానే జియో తన ప్లాన్లను మార్చివేసింది. ఇంతకు ముందు 309 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 3 నెలల పాటు యూజర్లకు డేటా లభించేది. ఇప్పుడు దీన్ని నెలకు కుదించింది. జూలై 1 నుంచి 309 రూపాయల ప్లాన్ కింద సాధారణ వినియోగదారులకు 3 నెలలకు బదులుగా 28 రోజులకు 28 GB డేటా మాత్రమే అందనుంది. అదే 509 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల పాటు 2 GB 4G డేటా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వస్తుంది. జూలై 15 తర్వాత ఆటోమేటిక్గా ఈ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. మరోవైపు ధన్ధనాదన్ ప్లాన్ కింద ఉన్న కస్టమర్లకు 84 రోజుల పాటు 84 GB డేటా అందిస్తున్నట్లు జియో ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కూడా జూలై 15తో ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ ప్లాన్ వేయించుకోవాలంటే కస్టమర్లు ఆసక్తి చూపుతారా లేరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలామంది వెనక్కి తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇంచుమించుగా అన్ని టెల్కోలు ఇదే రకమైన ఆఫర్లను అందిస్తున్నాయి. దీంతో ఇప్పుడు జియో కొత్త ఆఫర్లను ప్రకటిస్తుందా లేదా అన్నదే చూడాలి. ఇదిలా ఉంటే రాబోయే రోజులు ఫెస్టివ్ సీజన్ కావడంతో ఆ పేరుతో జియో తన కొత్త ఆఫర్లను ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో పాటు సెప్టెంబర్ 5న జియో ఫస్ట్ యానివర్సరీ రానుండడంతో కొత్తగా ఆ పేరుతో యానివర్సరీ ఆఫర్లను అందించే అవకాశం కూడా ఉంది. జియో నుంచి సమాచారం వచ్చేంత వరకు కస్టమర్లు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.